ఈరోజున్న పరిస్థితిని బట్టి, ఈరోజున్న పరిస్థితిని చూసి కృంగిపోకు, కుమిలిపోకు, ఏడవకు. ఇంతేలే, ఇంకే మార్పు ఉంటుందిలే, అన్నోళ్ళు అంతే చెప్తారులే, ఇన్ని సంవత్సరాలు బట్టి వింటా ఉన్నా, ఆదరణతో కూడుకున్న మాటలు వింటున్నా, నా పరిస్థితి మారలేదుగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నా స్థితి ఉందిగా అని నేటి కాలపు స్థితిని చూసి ఒకవేళ కృంగిపోతున్నావేమో, దేవుని రాయభారిగా చెప్తున్నాను, గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. తగిన కాలమందు దేవుడు దాన్ని వెలుగులోనికి తెచ్చునుగాక. అక్కడ అంటాడు, నరుల ఎదుట నిన్నాశ్రయించు అని నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడే దాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. విన్నారా? ఆ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి నిమిత్తం? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వాని నిమిత్తం. ఇటు నరులు ఉన్నారు, అటు దేవుడు ఉన్నాడు. ఈ నరుల ఎదుట దావీదు ఎవరిని ఆశ్రయించాడట? నరులను ఆశ్రయించలా. ఎవరిని ఆశ్రయించాడు? తన దేవుణ్ణి ఆశ్రయించాడు. భక్తుడు దావీదు గారు ఒక చోట అంటాడు కదా, మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటాడే. తమ్ముడా, చెల్లి, నీ కళ్ళ ఎదుట నరులు కనపడవచ్చు. నీ బంధువులే, నీ అన్నే, నీ తమ్ముడే గొప్ప స్థితిలో, ఓ ఉన్నత స్థితిలో వాళ్ళు నీ కంటికి కనపడవచ్చు. నేను వాళ్ళని ఆశ్రయిస్తే నాకు మేలు కలిగిద్దేమో అని నరుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? రక్త సంబంధికుల దగ్గరికి పరిగెత్తుతున్నావా? నాకేం, మా నాన్నున్నాడు, చిన్న కష్టం రావటంతో ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుతున్నావా? నాకేం, మా అమ్మ ఉంది, ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ దగ్గరికి పరిగెత్తుతున్నావా? దావీదు నరుల దగ్గరకు పరిగెత్తిన వాడు కాదు, నరులను ఆశ్రయించిన వాడు కాదు, నరుల ఎదుట దేవునిని ఆశ్రయించాడు. నా ప్రభు బిడ్డలారా, నా ఆశ్రయం నీవే యేసయ్యా, నా దాగుచోటు నీవే యేసయ్యా, నా సంరక్షణ నీవే యేసయ్యా. మనుషులను కాదు నేను ఆశ్రయించేది, నిన్ను నేను ఆశ్రయిస్తున్నానయ్యని దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే నీ కొరకు సిద్ధపరిచిన మేలును దేవుడు నీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు.